టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు అందులో అనేక మంది చనిపోయారు, కానీ కొంతమంది సర్వైవ్ అయ్యారు, బతికి బట్టగట్టారు. అలా బ్రతికిన వాళ్ళలో ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు ఏం జరిగిందో సజీవ సాక్ష్యం చెప్పాడు. ఓడ ఎప్పుడైతే మంచు పర్వతాన్ని ఢీ కొట్టిందో ఆ రాపిడికి మంచు ముక్కలు ఎగిరి షిప్ యొక్క డెక్ మీద, అంటే షిప్ యొక్క ఓడ యొక్క ఉపరితలం మీద ఎగిరిపడ్డాయి. రాపిడికి మంచు ముక్కలు ఎగిరి ఈ యొక్క ఓడ మీద పడ్డాయి. ఎక్కడైతే పడ్డాయో అక్కడ కొంతమంది కూర్చొని బ్రాందీ తాగుతున్నారు, మందు తాగుతున్నారు. అయితే ఆ ముక్కలు పడగానే కొంతమంది వాటితో ఆట ఆడుకున్నారు. ఒరే మంచు ముక్కలు భలేవన్నీరా అని ఆట ఆడుకున్నారు. ఇంకొంతమంది అయితే ఆ మంచు ముక్కను తీసుకొని ఈ యొక్క మందులు కలుపుకొని మళ్ళీ దాన్ని తిప్పుకొని చక్కగా తాగారు. అంటే ఆ మంచు ముక్క వేసుకొని ఇంకో చొక్క ఎక్కువ తాగారు. సో ఈ యొక్క సజీవ సాక్షి ఏమంటాడంటే, వారు ఆ మంచు ముక్కలతో ఆటలాడారు, వారు ఆ మంచు ముక్కను మందులో కలుపుకున్నారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ మంచు ముక్కలే వారి నాశనానికి నాంది అనే